హలో అండి అందరికీ వెల్కమ్ టు సిరి పరిచయం. మంత్ ఎండ్ వచ్చేసింది, అలాగే ఫ్రైడే కూడా వచ్చేసింది. అంటే మంత్ ఎండ్కి అండ్ ఫ్రైడేకి ఏం సంబంధం ఉందా అనుకుంటున్నారా? అదేనండి, శాలరీ పడే రోజు. అంటే ఎలా అంటే మామూలుగా ఈ రోజు 28 కదా, మంత్ ఎండ్ అంటే 31 కదా, మార్చ్ 31 కదా. కాకపోతే 31 మనకి రంజాన్ ఉంది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, ఫ్రైడే శాలరీ పడద్ది. సో ఇంకా బయటికెళ్ళి ధూమ్‌ధామ్ చేసి అవి ఒకే రోజులో అయిపోయాలి అనే సంకల్పం మనది గొప్పగా ఉంటది కాబట్టి ఏందేందో అనుకున్నా, నాకు తెలీదు గానీ శాలరీ అయితే పడలేదు. అయితే ఎవడ్రా మనల్ని ఆపేది? అయినా మనం అడగకుండా ఇచ్చే క్రెడిట్ కార్డ్ వాళ్ళున్నారు. మనకి అవసరం లేకపోయినా ఖర్చు పెట్టడానికి మనం అందులో ఎక్కడ లేని వీకెండ్ వైబ్ అనేది నా ఒంట్లో నరనరాలకి ఎక్కేసింది. మా హస్బెండ్ ఒకటే గోల, బయటికి తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు అని. ఎక్కడికి తీసుకెళ్ళను అని అడిగాడు. రీసెంట్‌గా రామంతపూర్‌లో విశాల్ మార్ట్‌కి దగ్గరలో ఒక కేపీఎన్ ఫ్రెష్ అనేది ఒకటి ఓపెన్ అయింది. అదైతే మేము ఇప్పటివరకు వెళ్ళలేదు. సో దానికి తీసుకెళ్ళమని అడిగాను. నేనైతే ఓన్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్సే ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళా. కాకపోతే అక్కడికెళ్ళి చూసాక ఒక మినీ డీమార్ట్ ఉంది. కాస్ట్‌లు అయితే నేనంత కంపేర్ చేసుకోలేదు. నాకు ఇవి ఆలివ్ ఆయిల్స్, ఇవి ఉప్పు నీటిలో నానబెట్టినట్టున్నారు. పిజ్జా టాపింగ్స్‌కి, బర్గర్స్‌కి వాటికి యూజ్ అయితది. ఇవైతే పైనాపిల్ స్లైస్, ఇవైతే మనకి షుగర్‌లో పెట్టి ఇస్తున్నట్టున్నారు. షుగర్ సిరప్‌లో. తెలిసి ఇలాంటివి ఎక్కువ మంది తినలేరనుకుంటా. అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నా షాప్‌ని, ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేది. నాకేం లేవో తెలియలేదు కానీ ఏమేమి ఉన్నాయో మాత్రం కొంచెం అర్థమయ్యింది. చాలా వరకు ఇక్కడ గ్రోసరీ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయన్నమాట. వెళ్ళింది వెజిటేబుల్స్‌కి, కానీ ఏం తీసుకోలేదు. ఎందుకంటే అవి మాకంటే ఎక్కువ డల్‌గా ఉన్నాయి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నాము. ఇవన్నీ చూస్తూ చూస్తూ ఎక్కడ మా పిల్లల్ని మర్చిపోతామా అని మధ్య మధ్యలో లుక్కేస్తూనే ఉన్నాను. ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమోనని భయం అన్నమాట. ఒకవేళ చేసిన నెక్స్ట్ మినిట్ మనకే ఇచ్చేస్తారు, ప్రాబ్లం లేదు అని అనుకుంటూ మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేయటం స్టార్ట్ చేశా. నాకు మ్యాంగో అంటే ఇష్టం లేదు అంటే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తదా? నాకు మ్యాంగో అంటే అంతగా నచ్చదు. ఆ మ్యాంగోస్‌లో కూడా పళ్ళకాయలు అంటేనే ఎక్కువ ఇష్టము. ఎవరైనా ఫోర్స్ చేస్తే బాగా తింటాను, లేకుంటే లేదు. హస్బెండ్‌కి అయితే మ్యాంగోస్ అంటే పిచ్చి. అయినా మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? నేను తప్ప. హస్బెండ్‌కి ఇష్టమైంది ఎక్కడైనా వైఫ్‌కి ఇష్టం ఉంటదా? ఉండదు కదా. అంతే, యూనివర్సల్ థింగ్స్ అవన్నీ. చూడండి మా పిల్లలిద్దరు ఏం చేస్తున్నారో అక్కడ. మా చిన్న పాప అయితే ఆ జెమ్స్ బాల్ని ఆడుకునే బాల్ ఏమో అనుకొని నేలకేసి కొడుతూ ఉంది. నాకు అర్థం కాలేదు అది ఎందుకు కొడుతుందో. తర్వాత రియలైజేషన్ అయింది, చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అయినా చూసిన వాళ్ళందరూ లైక్ కూడా కొట్టచ్చు కదా. Enjoy the weekend. Bye.